పూర్వకాలంలో ఒక ఊళ్ళో బలరాం అనే వ్యక్తి ఉండేవాడు. ఎప్పుడూ జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు. చాలా నీరసంగా, బద్ధకంగా ఏ పని సరిగ్గా చేసేవాడు కాదు. తన మీద తనకే విరక్తి పుట్టి, పక్క ఊళ్ళో ఒక పేరున్న స్వామీజీని కలిసి తన పరిస్థితినంతా వివరించి మంచి పరిష్కార మార్గం అడిగాడు. ఆ స్వామీజీకి అర్థమైంది ఇతని సమస్య ఏంటో. సరే, నేను ఆ పని చెప్తాను చెయ్యి అని చెప్పి, మీ ఊరికి ఉత్తరాన ఒక కొండ ఉంది కదా, ఆ కొండ దిగువన ఒక బండరాయి ఉంది. ఆ బండరాయిని ప్రతిరోజు కొంచెం కొంచెం తొయ్యాలి. ఈ విధంగా 3 నెలలు చెయ్యి. మంచి పరిష్కారం దొరుకుతుంది అని అన్నాడు. అప్పుడు బలరాం స్వామీజీ చెప్పారంటే ఏదో మహిమ దాగుంటుంది అని ఆలోచించి సరే అని చెప్పి ఇంటికెళ్ళాడు. మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలు లేచి ఓ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ కొండ దగ్గరకు నడిచి వెళ్ళి ఆ బండరాయిని తోయడం మొదలుపెట్టాడు. ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా కదలలేదు. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మొదలుపెట్టాడు. అయినా అస్సలు కదలలేదు. గట్టిగా బలంగా తోశాడు, అయినా కదలలేదు. అలసిపోయి ఇంటి దారి పట్టాడు. మళ్ళీ సాయంత్రం వెళ్ళి ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా కదలలేదు. బాగా అలసిపోయి ఇంటికి చేరుకొని ఆలోచించాడు. రాత్రి ఆలోచిస్తూ ఏ కారణం లేకుండా స్వామీజీ చెప్పరు, ఏదో కారణం ఉంటుంది, ఎంత కష్టమైనా ప్రయత్నించాలి అని చెప్పి మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాడు. ఈ విధంగా వెళ్తూ ప్రయత్నిస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల కొంతమంది ఈయన దగ్గరికి వచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎంత బండరాయి నువ్వు తోయడం ఏంటి, వేరే పని లేదా నీకు అని తిట్టారు. ఎవరిని తిట్టినా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 3 నెలలు గడిచాయి. ఒకరోజు స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నన్ను క్షమించండి, మీరు చెప్పిన పని చేయలేకపోయాను అన్నాడు. స్వామీజీ ఇలా చూసి గట్టిగా నవ్వి, పిచ్చివాడా, నేను నీకు బండను తొయ్యమని చెప్పాను కానీ కదపమని చెప్పలేదు కదా, అంత పెద్ద బండని నువ్వు ఎలా కదపగలవు? నువ్వు ప్రతిరోజు కొండ దగ్గరకు నడిచి వెళ్ళడం వల్ల నీ శరీరానికి మంచి వ్యాయామం అందింది. అంతేకాదు, నువ్వు రోజు బండను బలంగా నెట్టడం వల్ల నీ చేతులు కాళ్ళు బలంగా తయారయ్యి నువ్వు శారీరకంగా దృఢంగా అయ్యావు. అంతేకాదు, ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా నీ లక్ష్యం కోసం ప్రయత్నించి మానసికంగా కూడా దృఢంగా అయ్యావు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్పగానే బలరాం కన్నీళ్ళు పెట్టుకొని స్వామీజీ కాళ్ళపై పడి, స్వామీజీ, ఇన్ని రోజులు ఒక లక్ష్యం లేకుండా బతికాను, నా కళ్ళు తెరిపించారు, నాకు మంచి మార్గం చూపించారు అని చెప్పి ఆ రోజు నుంచి హాయిగా బతుకుతున్నాడు. చూసారా, ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఒక నమ్మకంతో నిరంతర సాధన చేస్తే విజయం మనకు తెలియకుండానే మన దగ్గరికి వస్తుంది. ఈ కథలో లాగా మనం ప్రయత్నించినప్పుడు ఫలితం గురించి ఆలోచించక్కర్లేదు. మన ప్రయత్నం గట్టిగా చేస్తే ఫలితం అదే వస్తుంది. ఈ కథ మనకి ఇంకో నీతి బోధిస్తుంది. అదేంటో ఆలోచించి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.